హాయ్ అండి. ఈరోజు దసరా సంబరాల్లో భాగంగా మా ఊర్లో అగ్నిగుండ కార్యక్రమం జరుగుతుందండి. చూడ్డానికి చాలామంది భక్తులు వచ్చారండి. అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆమె ఆశీర్వాదం పొందాలని కూడా చాలామంది భవానీలతో పాటు మిగిలిన వాళ్ళు కూడా వచ్చారండి. దసరాలో జరిగే అతి ముఖ్యమైన ఘట్టం ఈ అగ్నిగుండ కార్యక్రమం అండి. గురు భవానీ గారు గత 20 సంవత్సరాలుగా ఈ అగ్నిగుండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అసలు అగ్నిగుండ కార్యక్రమం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు అనేది గురుస్వామి గారి మాటల్లో విందాం. కార్యక్రమం పెడతాం వల్ల మన ఊరు సస్యశ్యామలముగా ఆయు ఆరోగ్యాలుగా భోగ భాగ్యాలుగా ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా అగ్నిగుండ కార్యక్రమాన్ని ముందుండి నడుపుతున్నారండి. అలాగే ఈ కమిటీ నంబర్లు అందరూ కూడా విజయ దుర్గా కమిటీ నంబర్లు అందరికీ అగ్నిగుండం ప్రారంభించడానికి ముందు గణేశుణ్ణి పూజించి తర్వాత అమ్మవారిని ఆవాహన చేసి గుండాన్ని ఏర్పరిచి భక్తి గానాలతో అగ్నిగుండాన్ని ప్రారంభిస్తారండి. మనలోని అజ్ఞానాన్ని, అహాన్ని, మనం చేసిన పాపాలను అగ్ని హరింపజేస్తుందని ప్రజలందరి విశ్వాసం. అగ్నిగుండం తొక్కే రోజు ఉదయం నుండే తొక్కాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా ఉపవాసం ఉంటారండి. అది పూర్తిగా ఉపవాసం ఉండాలనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక నియమం అండి. ఉపవాసం ఉండి మాత్రమే అగ్నిగుండాన్ని తొక్కుతారండి. అలాగే అగ్నిగుండాన్ని తొక్కే ముందు శుచిగా ఉండాలని చెప్పి తలారా స్నానం చేసిన తరువాత మాత్రమే అగ్నిగుండంలోకి ప్రవేశిస్తారండి. ముందుగా గురు భవానీ గారు కొబ్బరికాయ కొట్టి అమ్మని స్మరించుకుని జై భవానీ, జై దుర్గా భవానీ అంటూ అగ్నిగుండంలో నడుస్తారండి. మూడు సార్లు గురుభవాని నడిచిన పిమ్మట మాత్రమే మిగిలిన భవానీలు నడుస్తారండి. అమ్మని స్మరిస్తూ అగ్నిగుండంలో నడిచేవారికి ఎటువంటి బాధ కూడా తెలియదండి. భవానీలు అందరూ కూడా జై భవానీ, జై దుర్గా భవానీ అంటూ అగ్నిగుండంలో నడుస్తున్నారండి. ఈ కార్యక్రమాన్ని చూడడానికి మా ఊరు వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వస్తారండి. భవానీలు నడిచిన తర్వాత మిగిలిన భక్తులు కూడా అగ్నిగుండంలో నడుస్తారండి. తమ కోరికలు నెరవేరితే అగ్నిగుండంలో నడుస్తామని మొక్కుకున్న భక్తులు తప్పకుండా వచ్చి అగ్నిగుండ కార్యక్రమం రోజున భవానీలు తర్వాత వాళ్ళు కూడా తొక్కుతారండి. ప్రతి ఒక్కరూ ఈ దసరాలో అమ్మవారిని ఎంతో నిష్ఠగా భక్తి శ్రద్ధలతో 9 నవరాత్రులు కూడా పూజిస్తారండి. అమ్మవారి అగ్నిగుండం కార్యక్రమం ముగిసిందండి. అగ్నిగుండం కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి. చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాద వితరణ కూడా జరిగిందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నది. ఇదండి మా ఊరు దసరా సంబరాలు. మీ ఊర్లో ఎలా జరిగిందో కామెంట్లో చెప్పండి. ఆ లోకేశ్వరి జగన్మాత ఆశీర్వాదం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.